ఎన్నికైన ఈ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ రామచంద్రరాజు గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి గారికి, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సతీష్ రెడ్డి గారికి, మరొక జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కడప నగర ఇన్ఛార్జి మాజీ డిప్యూటీ సీఎం అబ్దుల్ బాషా గారికి, ఈ నగర మేయర్ సురేష్ బాబు గారికి, శాసన మండలి సభ్యులు గోవింద్ రెడ్డి గారికి, అదేవిధంగా రమేష్ గారికి, రామసుబ్బారెడ్డి గారికి, సుధమ్మ గారికి, కమలాపురం ఇన్ఛార్జ్ నరేంద్ర గారికి, అదేవిధంగా పెద్దలు తిరుపాలరెడ్డి గారికి, ఈ కార్యక్రమం సోదరులకు పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటికే మీరు చాలా విసిగిపోయి ఉన్నారు. ఎందుకంటే ఇక మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించాల్సిన సమయం కాదు ఇది. ఈ రోజు నిజంగా ఎందుకంటే ఈ నూతన కార్యవర్గం ఉత్సాహంగా నిజంగా ఒక ఆలోచన చేయండి. పదవులు నాన్నలు కూడా ఉన్నారు, ఆ పదవులు అందరికీ కూడా భర్తీ చేస్తారు. ఇంకా చాలా పదవులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఏది మనం చక్కవలసిన పనిలే. ఈ పదవులు ఉన్న నాయకులు కానీ లేని వారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా సమానమే, అందరూ కూడా కార్యకర్తలమే. ఏదో కొంతమందికి యువతలు తప్పక ఇదే అనుకోవాల్సింది ఎవరు కూడా పని లేదు. తప్పకుండా మనమందరం కూడా నాయకులమే. ఆయన తర్వాత ఈ రోజు నిజంగా ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అందించినన్ని సంక్షేమ పథకాలు అందించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మీరు ఆలోచన చేయండి. ఈ పార్టీ కీర్తి శేషులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి వారసులుగా రాజశేఖర రెడ్డి గారికి ఆశయాల మేరకు పుట్టిన పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నిజంగా ఆ రోజు ఎన్నో ఉద్యమాల నుంచి, ఎన్నో సంక్షేమ పథకాల నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నిజంగా మీరు చాలా మంది ఉన్నారు. నాకు చాలా ఎందుకంటే ఈ జిల్లాలో నేను విద్యార్థి ప్రశ్నించి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి వెంట నడవడం జరిగింది. ఆ రోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కావచ్చు, ఈ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు, మొత్తం ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా అందరితో కూడా పరిచయాలు ఉండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది. ఈ రోజు నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేటప్పుడు, ఆయన వెంట నడిచేటప్పుడు నాకే ధైర్యం లేదు. మన ముఖ్యమంత్రి అవుతాడా, ఈ పార్టీ నిలబడతాడా అనే నమ్మకం లేదు నాకు కూడా. నిజంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంట నడవాలి. రాజశేఖర రెడ్డి గారు కుమారుని ఏకైక చేశారు కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని పునాదులతో చక్కలించాలి రాష్ట్రంలో అనే ఆలోచనతోనే మీలో ఒకటిగా నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంట